హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజైతే ఏం గాదు. జస్ట్ నైట్ బయటికెళ్ళి చాలా రోజులయిందనేసి ఇంకా స్టార్ట్ అయ్యాను. ఈరోజైతే వీక్ ఆఫ్ మళ్ళీ. అందరు వీకెండ్ రైడ్ అనమాట. ఇది గూడా వీక్ ఆఫ్ రైడ్. సో, మా ఫ్రెండ్ బర్త్‌డే అయితే ఉంది రేపు. చిరంజీవి బర్త్‌డే. సేమ్ మా ఫ్రెండ్ గాని బర్త్‌డే గూడా సేమ్ ఒకే రోజు. సో, అందుకే ఇంకా స్టార్ట్ అయితున్నా అనమాట. వాడు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిపి ఇంకా మధురానగర్‌లో ఉంటారు. ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మేమైతే ఒకే ఊరు. అందరం సేమ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాము. వాళ్ళిద్దరు ఇంతకుముందు నేను గూడా వాళ్ళతోనే ఉండే. కానీ రీసెంట్‌గా ఇటు సైడ్ రూమ్‌కి మూవ్ అయ్యాను మా అన్నయ్యతో. ఇంకా వాడి దగ్గరికైతే వెళ్తున్నా. వాళ్ళ అన్నయ్య కాల్ చేసాడు. వాడికి తెలీదు నేను వస్తున్నట్టు. వాళ్ళ అన్నయ్య కాల్ చేసాడు. "రేపు బర్త్‌డే కదరా! సెలబ్రేట్ చేద్దాం రా" అంటే ఇంకా స్టార్ట్ అయ్యాననమాట నేనక్కడికి. సో, పదండి అక్కడ మనం లింగంపల్లి నుంచయితే స్టార్ట్ అయ్యాము. ఎంబీ మాల్ సైడ్ నుంచి ఇంకా మధురానగర్ ఎళ్దాం. వాళ్ళైతే నైట్ సెలబ్రేట్ చేద్దామన్నాడు వాళ్ళ అన్నయ్య. ఎక్కడంటే మోస్ట్‌లీ హుస్సేన్ సాగర్ దగ్గర ఎళ్దాం, ట్యాంక్ బండ్ ఎళ్దాం. ట్యాంక్ బండ్ దగ్గర నైట్ అయితే ఇక సెలబ్రేషన్స్ ఎక్కువ. అక్కడైతే సెలబ్రేట్ చేద్దామనయితే అన్నాడు. సో, అక్కడికెళ్ళి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అబ్బాయి ఉన్నాడనమాట. మొత్తం నలుగురం కలిపి ఎళ్దాము అనేసి ఇంకా ప్లాన్ చేశాడు. వాడికైతే తెలీదు నేనొస్తున్నట్టు వాళ్ళ తమ్ముడికి. సో, అక్కడికైతే ముందు వెళ్దాం. ముందు పదండి. ఎంత నైట్ అయినా అసలు ఈ రోడ్‌లో అయితే ట్రాఫిక్ తగ్గదు. ఇంకా హైటెక్ సిటీ దగ్గరైతే పెద్ద సిగ్నల్ పడలేదు. ఈసారి ప్రతిసారి వచ్చేసరికి కిలోమీటర్ లైన్ ఉంటది గానీ, ఈసారైతే సిగ్నల్ ఏం పడలేదు. చిన్నగానే ఉంది ట్రాఫిక్. ఫ్రైడే నైట్ అయినా గూడా పర్లేదు. పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు. సో, తొందరగా ఎళ్ళిపోవచ్చు. మనమైతే ఇంకా అక్కడికెళ్ళి వాడిని తీసుకొని వెళ్లి కేక్ తీసుకొనైతే మనమైతే ట్యాంక్ బండ్ ఎళ్దాం. అక్కడి నుంచి మన ప్లాన్ ఏందని నాకు గూడా తెలీదు. మా ఫ్రెండ్ గాడు అక్కడికెళ్ళాక ఇంకేమంటాడో అక్కడికెళ్ళి చూసి చెప్పాలి. సో, లెట్స్ గో. మధురానగర్ అయితే రీచ్ అయిపోయామనమాట. యూసఫ్‌గూడ దగ్గరున్నా. ఎళ్ళిపోదాం. ఇక్కడ రైట్ తీసుకుంటే ఇంగా ఎళ్ళిపోవచ్చు మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్‌కి. ఇంతకుముందయితే ఇదే సేమ్ హాస్టల్ ఉండే ముగ్గురం కలిపి. కానీ తర్వాత ఆఫీస్‌కి మరీ దూరం అయితుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కెళ్ళాలి. ఒక క్యాబ్ మళ్ళీ 1 అవర్, 1 ½ అవర్ జర్నీ అయితుంది. బైక్ మీద ఎళ్ళినా గూడా ట్రాఫిక్ ఫుల్‌గా ఉంటుందని ఇంక నేనైతే మా అన్నయ్యతో మూవ్ అయిపోయాను అటు. కొంచెం నాకు కూడా ఆఫీస్‌కి ఈజీ అయితదనేసి. సో, ఇదే రోడ్‌లో రోజు తిరిగేది మేము. ఇక్కడ హాస్టల్‌లో ఉండేటప్పుడు. ఇంకా ఇక్కడే ముచ్చట్లు పెట్టుకొని తిరిగేది. రోజు నైటయితే ఇంక షిఫ్ట్ అయిపోయినంక అందరం కలిపి రోడ్డు మొత్తం ఈ పార్కుల్లా అన్నింట్లా పడి తిరిగేది మేమైతే. ఇదే అన్నమాట మా గుహ. ఇదంటే హైదరాబాద్‌లో అమీర్పేట హాస్టల్స్ అన్నీ గుహల లెక్కుంటాయి. చూడొచ్చు మనం కేవ్స్‌లోకెళ్ళినట్టే ఉంటది మొత్తం రూమ్స్ అన్నీ. ఏదో ఎవడికి ఎండ తగలదు, ఏం తగలదనమాట. ప్రశాంతంగా అట్టలతో కట్టిన గోడల్లో మనం కూర్చొని ఇంకా ఉండొచ్చు. సో, వెళ్దాం పదండి. వీళ్ళైతే ఫోర్త్ ఫ్లోర్‌లో ఉండేది మా రూము. పైన పెంట్ హౌస్ లెక్క ఉంటది చూడ్డానికి. కానీ పర్వాలేదు బానే ఉంటది. కాకపోతే లిఫ్ట్ ఉండదు ఈ హాస్టల్‌కి. కానీ మెట్లెక్కెళ్ళేసరికి తినేది మాకు అరిగిపోయేదనమాట పైకెళ్ళే లోపు. ఎవడ్రా ఈడు? ఏయ్ ఎప్పుడొచ్చారా? అన్నాడు అది అందగాడు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. వాడిని తీసుకొని వాళ్ళ తమ్ముడిని తీసుకొని రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాం మేమైతే. ఇదే అనమాట మా డైనింగ్ ఏరియా. అప్పుడు చూడడానికి పెద్ద గుహల లెక్క ఉంటాయి ఇవన్నీ. వస్తున్నాడు వస్తున్నాడు. ఇంకో అబ్బాయి వచ్చాడైతే వాళ్ళ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ పాత టీం, పాత ఆఫీస్ కొలీగ్. మా సైడే ఆయనది కూడా. కాకుంటే ఆయనది వేరే స్టేట్. ఒడిస్సా అనమాట. వెళ్తున్నారు కదా ఫ్రెండ్ బైక్ మీద. వాళ్ళే సీ మీద వెళ్తున్నారు. మేము మా ఇద్దరం, వాళ్ళ తమ్ముడు నేను నా బైక్ మీద స్టార్ట్ అయ్యాం. ఇక వాళ్ళైతే ఇంకా డైరెక్ట్ వద్దు ట్యాంక్ బండ్కి, ఇంకా టైం ఉంది కదా మనమైతే బంజారా హిల్స్ వెళ్ళి అక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. అంటే నార్మల్ జస్ట్ అలా నైట్ తిరుక్కుంటూ వెళ్దాం. నైట్ కేక్ తీసుకొని ట్యాంక్ బండ్కి వెళ్దాం. టైం ఉంది కదా చాలా టైం, 10:30 అయిందేమో. ఇంకా వెళ్ళి స్టార్ట్ అవుదాం. ఆటగాడా ఇచ్చాడు. ఆటగాడా హాయ్ చెప్పు. హాయ్ చెప్పురా. అంటే నీలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తారు కదా. మస్జిద్ బండ దగ్గర అయితే వచ్చినాము. మేమైతే ఎఫ్డీ కేక్స్ ఉంది ఇక్కడ దారిలో ఆగినాం. మేమైతే ఇక్కడ కేక్ తీసుకుందాం అనేసి ఇంకా తీసుకొని ఇంకా మనమైతే ట్యాంక్ బండ్కి వెళ్దామని అనుకున్నాం. ఇంకా స్టార్ట్ అయినాం. పదండి ఆల్రెడీ ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఇంకా కేక్ ఆర్డర్ చేస్తాం. ఏం చేస్తాడు? మీ తమ్ముడినే సెలెక్ట్ చేసుకోమంటాడు. ఏ కేక్ కావాలి?
నీ బర్త్డే కేక్ నువ్వే సెలెక్ట్ చేసుకోరా. ఏది బాగుంది? We will back to the మళ్ళీ చెప్పు ఇప్పుడు. at 11:30 we will back and collect the cake. ఒకవేళ బేకరీ మూసేసి ఉంటే ఏం చేస్తావు? No. రేపు తెల్లవారు తీసుకుంటావు కేక్. We just give the number and they will call back us and again we will collect the cake. బాగానే ఎక్స్ట్రా మిగుతున్నావు. కేక్ తీసుకునేసరికి అయితే ఇంకా 11:30 అవుద్ది అన్నారు. మళ్ళీ ఎక్కడికో వెళ్ళి వచ్చేదానికి ఎందుకని ఇక్కడ ఒక కునాఫా చాక్లెట్స్ తగిలితే తీసుకొని తినేసి కూర్చుందామని ఉన్నాం. కేక్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే మళ్ళీ ఎక్కడ తిరిగే ఓపిక లేదు, డైరెక్ట్గా ఇంకా ట్యాంక్ బండ్ వెళ్ళిపోదాం అనేసి ఇంకా లక్కకప్పల మీద నుంచి పోదామని స్టార్ట్ అయినాము. వీళ్ళు నాకు తెలియదు అంటే మోస్ట్లీ ట్యాంక్ బండ్ వేరే రూట్లోంచి వెళ్ళినా కానీ ఇటు సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు. మా వాళ్ళు ఇటు చూపిస్తే అటు వెళ్ళిపోవడం ఇంకా మనం ఈరోజు ఇంకా పదండి. ఖైరతాబాద్ అయితే తీసుకొచ్చేసారు. ఇదే అనుకుంటా ఖైరతాబాద్ వినాయకుడిని నిలబెడతారు కదా, ఇదే అనుకుంటా. ఇంకా రెడీ అవుతుంది విగ్రహం. నేనైతే 3 years నుంచి హైదరాబాద్లో ఉన్నా కానీ ఎప్పుడు ఖైరతాబాద్ రాలేదు వినాయకుడికి. ఈరోజు అయితే కనీసం ఎక్కడ ఉంటుందో కనీసం తెలిసింది నాకు. కనీసం ఈసారైనా రావడానికి ట్రై చేద్దాం. ఎట్లా ఉంటే ఉంటాను కదా, ఇక్కడే ఉంటాను కాబట్టి సో రావడానికి ట్రై చేద్దాం. మనం అయితే వచ్చేసామన్నమాట ట్యాంక్ బండ్ అయితే. ఇంకా ఎక్కడైనా ప్లేస్ వెతకాలి వీడికి కేక్ కట్ చేయించడానికి. అంబేద్కర్ స్టాట్యూ వచ్చేసాం మనం అయితే. యాక్చువల్గా కాజాగూడ అయినా వెళ్దాం అనుకున్నాం కానీ వీళ్ళకి దూరం అవుతుంది, వెహికల్ లేదనేసి నేనే అటు నుంచి ఇటు వచ్చా. మళ్ళీ ఎందుకు అనేసి ఇక్కడ కూడా కేక్ కటింగ్స్ బాగుంటాయి అంటున్నారు. అంటే ట్యాంక్ బండ్ మీద నేను కూడా ఇప్పుడు రాలే ట్యాంక్ బండ్ మీద కేక్ కటింగ్ గట్రా. ఎప్పుడైతే కాజాగూడ వెళ్ళలేదు కొన్నిసార్లు, కానీ ఇక్కడైతే కట్ చేపిద్దామని ఇటు వచ్చేసినాం మేమైతే. ఇంకా పదండి వెళ్ళి వీడికి అయితే కేక్ కట్ చేయించేసి మనమైతే ఇంకా స్టార్ట్ అవ్వచ్చు. అంటే టైం పడుతుందేమో చూద్దాము, ఏ టైం అవుతుందో. మోస్ట్లీ 11:45 to 11:30 to 11:45 అవుతుంది ఇప్పుడైతే. సో ఇంకెళ్దాం ఎక్కడైనా ప్లేస్ మంచిది చూసి వీడికైతే కేక్ కట్ చేద్దాం. ఎక్కడ చూసినా ట్రాఫిక్ అసలు లిటరల్గా కొన్ని దగ్గరలో అయితే ఫుల్ ఉంది. అసలు నైట్ టైం లాగా కూడా అనిపించట్లేదు, చాలా ట్రాఫిక్ అనిపిస్తుంది చాలా దగ్గరలో. అందుకే అంటారేమో హైదరాబాద్ని సిటీ దట్ నెవర్ స్లీప్స్ అనేసి. నైట్ 12, 1, 2, 3, 4 ఏ టైం అయినా కూడా జనాలు ఉంటారనమాట రోడ్డు మీద. నాకు కూడా చాలా రోజులు అయింది అసలు బయటకి నైట్ టైం వచ్చి. ఇంతకుముందు తిరిగేటోండి, ఫస్ట్లో హైదరాబాద్ వచ్చిన కొత్తలో తిరిగేటోండి నైట్ టైం. కానీ అసలు ఇప్పుడు మధ్యాహ్నం అసలు బయటికి రావడం మానేశాను నైట్ టైం తిరగడానికి. అప్పుడైతే మార్నింగ్ 4కి లేచి 4 AM బిర్యానీస్కి వాటికి వీటికి వెళ్ళేది ఉండే, ఫ్రెండ్స్ వీళ్ళని తీసుకొని. కానీ ఇప్పుడైతే అసలు బయటకే రావడం మానేసినాం. ఇంకా నైట్ టైం వస్తాం మనము ఈ ఆఫీస్ వర్క్లో పడి. అసలు ఎనర్జీ ఉండట్లేదు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ రావడానికి బయటికి. సో అందుకే ఎట్లా వీళ్ళు బర్త్డే ఎట్లా నైట్ సెలబ్రేట్ చేద్దాం ఇక్కడ అన్నాడు. స్టార్ట్ అయిపోయాను, వెళ్ళి బయటకు వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా నైట్ టైం అనేసి. ఇప్పుడు రోజు రూమ్లో తిని పడుకోవడం అయిపోతుంది. అసలు బయటకు వద్దామంటే అసలు టైం వేసి అవ్వట్లేదు నాకు. వీళ్ళు అయితే వెనక్కి ఉండిపోయారు, ఎక్కడ ఉన్నారో చూడాలి. బ్యాక్ సైడ్ ఉండిపోయారు. వీళ్ళు వస్తే స్పీడ్గా వస్తున్నాడు, లేకుంటే స్లోగా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అన్నయ్య తెస్తున్నట్టు బైక్ డ్రైవ్ చేస్తాం. సో మనం అయితే సెక్రటేరియట్ వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఆగి కాల్ చేద్దాం వీళ్ళకైతే ఎక్కడ ఉన్నారో చూద్దాం. సో అక్కడ ఇది ఉంది కదా అమరవీరుల స్టాట్యూ, అక్కడికి వెళ్ళి మనం అయితే ఇంకా వెయిట్ చేద్దాము. అక్కడ వెయిట్ చేసినాక చూద్దాం వీళ్ళు వస్తే ఇంకా మనం ఎక్కడ మంచి ప్లేస్ చూసి వీడికి కేక్ అయితే కట్ చేపిద్దాం. హుసేన్ సాగర్ బుద్ధుడు పొట్ట మీద చెయ్యి ఎందుకు వేసుకున్నాడు చెప్పురా? కాదురా, హుసేన్ సాగర్ లో నీళ్ళు అయితే పొట్ల పైకి పోతారని చెప్పడానికి నేనే సాయి అగ్గిపెట్టి చూపిరా. అగ్గిపెట్టి ఉందా నీ దగ్గర? సిగరెట్లు కూడా తాగుతున్నావు కదా ఈ మధ్యన. ఆగి వీడియో మీ మమ్మీకి డాడీకి చూపిస్తలేదు. హాస్టల్లో అగ్గిపెట్టి లేపేస్తాం అవసరం లేదు. ఈడు బర్త్డే బాయ్ ఆల్రెడీ పుట్టి 10 నిమిషాలు అయిపోయింది, కానీ బట్టలు వేసేసుకున్నాడు అప్పుడే. సాయి ఏం చేస్తున్నారు? చలమంటే వేస్తున్నారు ఇక్కడ. కవర్ అండి ఇచ్చు, కవర్ అండి గండిచ్చు. ఎందుకు ఆ కవర్ కేక్ కింద పెడదాం, వేడిగా ఉంది ఇంకా కేక్. సాయి ఇప్పుడు కేక్ సాయి కేక్ ఇప్పుడు కుక్కర్ పట్టుకెళ్ళిపోయి పరిస్థితి అండి.
షాప్లలో ఉన్నా కదా నేనెందుకు అంటారా? కేక్ అక్కడ ఉంది, ఏ చింటు పోయి పట్టుకెళ్ళిపోతే పరిస్థితి ఇప్పుడు. కుక్కల చెంపుని విస్తర చూసాడు, కుక్కల చెంపుని కేక్ చూడాలి. మా వాళ్ళు అయితే అసలు కేక్ క్యాండిల్ అయితే ముట్టించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. గాలి అయితే ఫుల్గా వస్తుంది, అసలు ఆగట్లేదు ఇక్కడ. చూద్దాం ముట్టిస్తారు. కేక్ అక్కడ పడేసి మనం ఇక్కడ విషయం చెప్పుకుంటున్నాం. ఆడేమో లైటర్ల కోసం తిరుగుతున్నాడు. అన్న సాధించాడు చివరికి. క్యాండిల్స్ ఎన్ని క్యాండిల్ అక్కడే ముట్టించుకుంటే ఎక్కడ ఎవడో పెడతాడు. అది మ్యాజిక్ క్యాండిల్ కాదురా. బ్రో పక్కన వెళ్ళి పడుతుంది అది. క్యాండిల్ పెట్టారా చుట్టుపట్టి పెట్టారా? ఎంతసేపు అవుతుంది ఏంటి అది? ఏంది బ్రో ఈ నూడిల్సా? బర్త్డే ఆడురా, అది కాదు. ఏంద్రా ఇది? బర్త్డే ఆడు అయితే నాకు కొడతారా ఇదిరా? అక్కడ ఫిక్స్ చేయాల్సింది బండి మీద అలా. ఇదిగోండి మా లేటెస్ట్ పిక్చర్. చెప్పు బేటే బోరా. హైదరాబాద్ చేస్తే జానీ హైదరాబాద్ లో పుట్టాడు ఈ రోజు. పాట పాడరా సార్, పాట పాడు నువ్వు. పుట్టినరోజు జయజయలు చిట్టి పాపాయ్. చూడరా తేజ, నీదే బర్త్డే చూడు. పారా సాయి వెళ్ళు, పాట పాడు బ్రో. బ్రో అది అది వచ్చలేదు అన్న అసెంబ్లీ సాక్షిగా బర్త్డే సెలబ్రేషన్స్. అసెంబ్లీ శాసనిస్తారని అన్నదమ్ములు అనుబంధం బ్రో. అన్నయ్య అన్న అంటే ఏద్దాం తీసుకున్నా లాస్ట్ యూట్యూబర్ బ్లాగర్ గ్రేట్ బ్లాగర్ ఫ్రెండ్ కి కట్ చేయడం కూడా రాదు మనోడు, ఇప్పుడే పుట్టాడు. అది పట్టుకోవడం కూడా రాదు. చూడు చూడు ఎలా అయినా పడుతున్నాడు చూడు. తింటావా ఏంటది? రాయిగా ఇప్పుడు మళ్ళీ చూసుకోవడానికి లేదు. పాము పొట్లో పాలు పోస్తాను.
బ్రో సేమ్ నేను వేసినట్టు రిపీట్. పాంపుట్లో గుద్దేస్తారు విషయం నాగుల పంది రోజు అలా అలా ఉండాలి మనకి. ఓకే 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 జై అనేది జైకి పెడతా ఇప్పుడు. పుట్లేస్తే ఓకే పుట్ల కాదు పొట్ల వేసు. వచ్చిందా? మనం అయితే ఇంకా సెలబ్రేట్ చేసి మళ్ళీ వాళ్ళ హాస్టల్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా స్టార్ట్ అవుతున్నా ఇక్కడి నుంచి రూమ్కి వెళ్దాం. మోస్ట్లీ 1 అవుతుంది అనుకుంటా. 1 అవర్ 1 అవుతుంది టైము. ఇక్కడ నుంచి మళ్ళీ లింగంపల్లి వెళ్ళాలి మనం ఈ టైంకి. ఉండిపోమన్నారు కానీ నైట్ పడుకొని పొద్దున్న పోవచ్చు కదరా అంటే ఇంకా మళ్ళీ రేపు షిఫ్ట్ ఉంది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఎందుకో మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఉండి మళ్ళీ ఇబ్బంది పడడం వేస్ట్. మళ్ళీ పొద్దున్నే లేచి వెళ్ళడం ఎందుకు. మళ్ళీ వీళ్ళు ఓనర్ చూస్తే వాళ్ళు ఆడో పెద్ద సైకో గాడు అసలే. సో అందుకని ఇంకా స్టార్ట్ అయిపోదాం మనం అయితే. ఇక్కడ నుంచి మళ్ళీ నియర్లీ 20 వస్తుంది అనుకుంటా లింగంపల్లి. చూడడానికి దగ్గరే ఉన్నట్టు ఉంటాయి కానీ సిటీలో ఏరియాస్. కానీ వెళ్ళే కిలోమీటర్స్ లెవెల్‌లో చూస్తే మాత్రం ఏవో పెద్ద 20-30 కిలోమీటర్స్ చూపిస్తాయి. ట్రాఫిక్ అయితే ఉండదు. ఈ టైంకని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళిపోదాం పదండి రూమ్‌కెళ్ళి ఇంకా మళ్ళీ ఈ టైంకి మా అన్నయ్య వాళ్ళు ఉన్నారో డోర్ లాక్ చేసుకొని పడుకున్నారో కూడా తెలీదు. మళ్ళీ వెళ్ళినాక లేస్తారో లేవరో. సో వెళ్ళి రూమ్‌కెళ్ళి పడుకోవడం ఇంక మన పనైతే. మోస్ట్‌లీ ఇంకేం పని లేదు. బై గాడ్స్ గ్రేస్ రోడ్లన్నీ ఫుల్ ఖాళీగా ఉన్నాయి. సో గైస్ టైం అయితే నియర్లీ 1 to 1:30 అవుతుంది నైట్ మిడ్ నైట్. ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ట్యాంక్ బండ్ దగ్గర చేసినాం మనము. ఇంకా రూమ్కి అయితే తిరిగి స్టార్ట్ అయినా. నేను వాళ్ళకి బాయ్ చెప్పి రూమ్ ఉండుకోమన్నారు పడుకోనికి, కానీ చిన్న పని ఉందని చెప్పి స్టార్ట్ అయినా. సో దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో అండ్ లెట్స్ గో టు రూమ్ లింగంపల్లి. ఈ రోజు అయితే ఇంకా నైట్ రైడ్ కంప్లీట్ చేసేసాం. ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా బాగా అయినాయి. దిగినాం కానీ మంచిగా ట్యాంక్ బండ్ అంతా. కాకపోతే వెళ్ళే టైంకి చాలా లేట్ అయిపోయింది. పోలీసులు అయితే వచ్చారు. ఇంకా సైరన్ కొడుతున్నారు. ఇంకా స్టార్ట్ అయిపోయినాం మేమైతే. మనం అయితే ఇప్పుడు వచ్చేసాం రూమ్ దగ్గరికి. ఇంకా సో రూమ్కి ప్రతిసారి టైంకి వచ్చేసరికి కుక్కలు ఎమ్మడ పడుతుంది. చూద్దాం ఈసారి అయితే ఏం లేదు. సక్సెస్ఫుల్లీ రూమ్కి అయితే వచ్చేస్తాం. Okay guys, signing off for today. Bye bye. Good night.